ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఏం చేయాలో చెప్పండి అని విజయ్ ఇప్పుడు న్యాయవాదులను అడుగుతున్నాడు. నిన్న 3 గంటల పాటు ఈ న్యాయవాదులతో కూర్చున్నాడు. అలాగే మాజీ జడ్జిలు కూడా కొంతమందిని పిలిపించుకొని, అంటే వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళకి విజయ్ అంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళని పిలిపించుకొని ఈ సలహాలు అడుగుతున్నాడు. ఏం చేయాలి మనం? ఎందుకంటే ఇప్పుడు గవర్నర్ పూర్తి మెజారిటీ లేదు కాబట్టి 112 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేము. కాబట్టి 118 మంది మీకు మద్దతు ఉన్నట్లుగా నాకు ఇక్కడ నిరూపించగలిగితే నేను అనుమతులు ఇచ్చేస్తాను అంటున్నాడు. లేదు అనుకుంటే ఆ పార్టీలు ఏవైతే ఉన్నాయో సివికే, సిపిఎం, సిపిఐ, ఈ 3 పార్టీలతో కూడా మా యొక్క సభ్యులు విజయ్కి సపోర్ట్ చేస్తామని లిఖితపూర్వకంగానైనా సరే ఇక్కడికి లోక్ భవన్కి వచ్చి నోటి ద్వారా అయినా చెప్పించగలిగితే ఆ తర్వాత మేము కథ నడిపించేస్తాం. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి, ఆ తర్వాత మీరు బల నిరూపణ చేసుకోండి అని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అఖిలేకర్ చెప్తున్నారు. దీనికి ఇప్పుడు విజయం వచ్చేసి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వండి, ప్రభుత్వం ఏర్పాటు అయిపోయిన తర్వాత నేను అసెంబ్లీలోను అలాగే లోక్ భవన్లో కూడా నా యొక్క బలాన్ని నిరూపించుకుంటాను అంటున్నాడు ఆయన. అలా కాదు, అసలు మీరు ఇప్పుడు 112 మందితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. రేపు పొద్దున్న వాళ్ళ 6 గనక మీకు సపోర్ట్ చేయకపోతే అప్పుడు అనేది ఎవరిని? నన్ను అంటారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది నేనే కాబట్టి నన్ను తిడతారు, కాబట్టి అది రాజ్యాంగ వ్యతిరేకం అవుద్ది, మీకు తెలిసిందే కదా అన్న విధంగా ఇప్పుడు విజయ్తో మాట్లాడాడు. అదే విషయాన్ని లోక్ భవన్ కూడా తన దీంట్లో ప్రస్తావించింది. అంటే ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ లేనందున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేము అనుమతులు ఇవ్వలేదన్న విధంగా లోక్ భవన్ నేను స్పందించింది. అందుకే విజయ్ ఇప్పుడు మనం కోర్టుల ద్వారా, అది సుప్రీంకోర్టు కావచ్చు లేకపోతే హైకోర్టు కావచ్చు, దేని ద్వారా మొత్తానికి న్యాయస్థానం ద్వారానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాము అని వీళ్ళు ఆలోచిస్తున్నారు. అయితే అక్కడ రాజేంద్ర గారు చెప్పింది ఏంటంటే, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి ఫిగర్ తెచ్చుకున్నంత వరకు మీకేం డోకా లేదు, నేను డిఎంకేని కానీ అన్నా డిఎంకేని కానీ ఏ విధంగా కూడా ఆహ్వానించను, ప్రభుత్వం ఏర్పాటుకు మీ దగ్గర బలం ఉందని కూడా నేను అడగను, మీకు మాత్రమే సమయం ఇస్తాను. మీరు ఎలాగో వారం రోజుల్లో 10 రోజుల్లో బలం నిరూపించుకుంటామంటున్నారు కాబట్టి అదేది ఇప్పుడే నిరూపించుకోండి, లేదనుకుంటే 10 రోజుల తర్వాత నిరూపించుకోండి, అప్పుడే ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం, ఈలోగా నేను డిఎంకేని అన్నా డిఎంకేని ఇటువైపు రానివ్వను అంటున్నాడు ఆయన. మరి ఇంకంతకంటే ఏం కావాలి? అలాంటప్పుడు మీరెందుకు అంత ప్రభుత్వం కోసం పాకులాడాలి? నువ్వు అందరిలాంటి రాజకీయ నాయకుడు కాదు విజయ్. నిన్ను అందుకోసం ఒక స్టాలిన్ లాంటివాడువో, నువ్వు ఎడప్పాడి పళనిస్వామి లాంటివాడువో కాదు కదా, అందుకే నిన్ను ఎంచుకున్నారు. నువ్వెందుకు మళ్ళీ వాళ్ళలాగే ప్రభుత్వం కోసం అధికారం కోసం పోరాకులాడుతున్నావు? 10 రోజుల్లో బలం నిరూపించుకుంటాను అంటున్నాడు కాబట్టి 10 రోజుల తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకి నువ్వు అన్ని ఏర్పాట్లు చేసుకో, అప్పుడే ఇది చేసుకో, తప్పేముంది?